ప్రపంచం వేగంగా మారుతుంది. సాంకేతికత ఇప్పుడు మన దినచర్యలో ప్రతి మూలకాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సాంకేతిక విప్లవంలో ముందు వరుసలో ఉన్నది కృత్రిమ మేధస్సు, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కేవలం యంత్రాలు నేర్చుకునే సామర్థ్యం కాదు, ఇది మన ఉద్యోగాలు, మన భవిష్యత్తు, మన సమాజాన్ని పునర్నిర్మించేటువంటి శక్తి. అయితే భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద యువశక్తి కలిగిన దేశం. కానీ ప్రశ్న ఏమిటంటే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యువతకు అవకాశమా లేక సవాలా? ఈ వీడియోలో మనం దీన్ని లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యంత్రాలు మనుషుల్లా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడం. ఇది మెకానికల్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి భాగాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మనం సిరి, గూగుల్ అసిస్టెంట్, చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ ఏఐ ప్రాక్టికల్గా చేసినటువంటి ఉదాహరణలు. అంటే ఏఐ మన దైనందిన జీవితంలో ఇప్పటికే భాగమైపోయింది. అయితే భారత ఉద్యోగాల మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే, భారతదేశం ప్రస్తుతం 50% కంటే ఎక్కువ యువ జనాభా కలిగిన దేశం. ప్రతి సంవత్సరం సుమారు 1.2 crores అంటే ఈ యొక్క ఇంతమంది ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. కానీ అందరికీ సరైన ఉద్యోగాలు లభించడం లేదు. ఇలాంటి సమయంలో ఏఐ ఒకవైపు ఈ అవకాశాలు తెస్తున్నటువంటి తరుణంలో మరోవైపు పాత ఉద్యోగాలని ప్రమాదంలోకి నెడుతుంది. అంటే ఏఐ వచ్చిన తర్వాత ఒక 10 మంది లేదా 100 మంది చేసేటువంటి పనిని ఒక ఏఐ, ఒక మనిషి ద్వారా చేయగలుగుతున్నారు. దీని ద్వారా సాఫ్ట్వేర్ రంగం ఏమవుతుంది అంటే, ఉద్యోగాలు కోల్పోవడం ఒక భాగమైతే, కొత్త అవకాశాలు అంటే అప్డేట్ అవుతున్నటువంటి సమాజంలో, అంటే నిత్య నూతన ఒరవడి వెళ్తున్నటువంటి ఈ సమయంలో ఉద్యోగాలు రావడం ఒక ఎత్తు అయితే, ఉద్యోగాలు కోల్పోవడం మరో ఎత్తు అవుతుంది. అయితే ఏ రంగాల్లో ఏఐ ప్రభావం ఎక్కువ ఉంది? ముఖ్యంగా వ్యవసాయం, అగ్రికల్చర్. ఏఐ ద్వారా పంటల వృద్ధి అంచనా, మట్టి గుణాత్మక పరిశీలన, వర్షాభావ సూచనలు చేయవచ్చు. అయితే రైతులు స్మార్ట్ ఫోన్ యాప్ల ద్వారా సమాచారాన్ని పొందుతున్నారు. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు భారత వ్యవసాయానికి ఏఐ పరిష్కారాలు అందిస్తున్నాయి. ఇక దీంతో పాటు తర్వాతి రంగంగా ఆరోగ్య రంగం, హెల్త్ కేర్లో కూడా ఏఐ అనేది దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ఇప్పుడు వైద్యులు సహాయకులుగా మారాయి. అంటే మనకు తెలిసి ఎంఆర్ఐ, ఎక్స్రే, క్యాన్సర్ డిటెక్షన్లో ఏఐ 90% ఖచ్చితత్వంతో పనిచేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్ల కొరతను తగ్గిస్తుంది ఈ ఏఐ. ఇక విద్య, ఎడ్యుకేషన్ విభాగంలో కూడా ఏఐ యొక్క పని విధానం చూద్దాం. విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేసి వ్యక్తిగత లెర్నింగ్ ప్లాన్ ఇవ్వడం ఇప్పుడు ఏఐ ద్వారా సాధ్యం. ఇక ఏఐ టీచర్స్, మనం ఇంతకుముందు చూసాం, కొన్ని రాష్ట్రాల్లో ఏఐ టీచర్స్ని కూడా పొందుపరిచారు. అంటే ఏఐ టీచర్స్ని కూడా తీసుకువచ్చారు. అంటే అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ భారతదేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ఇక ఈ తర్వాత రంగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ అంటే చాట్ బాట్లు, లేదా ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్, రిస్క్ అనాలిసిస్ ఇవన్నీ ఏఐ ఆధారంగా నడుస్తున్నాయి. దీనివల్ల కొత్త ఉద్యోగాలు, ఏఐ సెక్యూరిటీ అనాలిసిస్, డాటా ఆఫర్స్ అంటే ఈ డాటా ఆఫీసర్స్ కూడా పుట్టుకొస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏఐ ప్రభావితం చేస్తున్నటువంటి రంగాలుగా మనం చూడొచ్చు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ అంటే పరిశ్రమ రంగాల్లో కూడా ఏఐని ఏ విధంగా వాడుతున్నారు అంటే, ఫ్యాక్టరీలలో రోబోట్స్ అంటే సెన్సార్ ఆధారిత క్వాలిటీ కంట్రోల్, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఏఐ విప్లవ ఫలితాలు. అంటే ఫ్యాక్టరీల్లో మానవ శ్రమ కన్నా మెషిన్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే ఇక్కడ కొత్త ఉద్యోగాల పుట్టుక అంటే కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలలో డేటా సైంటిస్టులు లేదా ఏఐ ట్రైనర్లు, రోబోటిక్స్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డిజిటల్ పాలసీ మేకర్స్, ఎథికల్ ఏఐ స్పెషలిస్టులు ఇవన్నీ కూడా కొత్త రంగాలుగా పుట్టుకొచ్చినటువంటి ఏఐ ప్రభావితంగా వచ్చినటువంటి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ప్రకారం ఏఐ వల్ల 2030 నాటికి
9 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని వారు పేర్కొన్నారు. అయితే ఏ ఉద్యోగాల్లో ప్రమాదంలో ఉన్నాయి అంటే క్లరికల్ వర్క్ లేదా డేటా ఎంట్రీ లేదా టెలిమార్కెటింగ్ లేదా క్యాషియర్ జాబ్స్ ఇవి ఆటోమేషన్లో లోనవుతున్నాయి, కానీ పూర్తిగా అంతరించిపోవు. ఇవి ఏఐతో సహజీవనం చేసే విధంగా మారుతాయి. ఉదాహరణకి కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ అంటే ఏఐ చాట్ సూపర్విజన్ ఆఫీసర్ అంటే ఇవన్నీ కూడా ఈ విధంగా మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక విద్యా వ్యవస్థలో మార్పు అవసరం. ఇప్పుడు పాఠశాల నుంచి 21st సెంచరీ స్కిల్స్ నేర్పడం అత్యవసరం. అంటే క్రిటికల్ థింకింగ్ లేదా కోడింగ్, డేటా లేదా లిటరేచరీ, క్రియేటివిటీ ఇవన్నీ కూడా కొత్తగా అవసరమైనటువంటి ఏఐ ద్వారా మనం నిత్య నూతనంగా నేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాటిలో ఇవన్నీ కూడా మినిమం నాలెడ్జ్గా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఏఐ ఫర్ యూత్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాల ద్వారా ఏఐ అవగాహన పెంచుతుంది. అయితే విద్యార్థులు కేవలం మార్క్స్ కాదు, మిషన్ అండర్స్టాండింగ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గ్రామీణ భారతం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే సామాజిక ప్రభావం ఏ విధంగా పడబోతుంది అంటే ఏఐ పల్లెల్లో కూడా మార్పు తీసుకొస్తుంది. అంటే రైతులకి రియల్ టైం సమాచారం లేదా మహిళల స్వయం సహాయక సంఘాలకు డిజిటల్ టూల్స్ అంటే గ్రామీణ వ్యాపారులకు డేటా మేనేజ్మెంట్. దీనివల్ల గ్రామీణ పట్టణ మధ్య అంతరం తగ్గుతుంది. అయితే దీనివల్ల భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి సవాళ్ళు, కానీ ఏఐ వల్ల కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. అవి ఉద్యోగ అసమానతలు, డేటా ప్రైవసీ సమస్యలు, ఆల్గారిథం బయస్ అంటే అసమాన నిర్ణయాలు, టెక్నాలజీ కేంద్రీకరణ అంటే చిన్న కంపెనీలకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మరియు ప్రజలు కలిసి నైతిక ఏఐ విధానాలను రూపొందించాలి. అంటే భవిష్యత్తులో ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క సమస్యలు ఏంటి, లేకపోతే ఉన్నటువంటి ఉత్పన్నమైనటువంటి ఫలితాలు కూడా ఏంటి అనేది చూసుకున్నప్పుడు భవిష్యత్ స్పష్టంగా ఒక హైబ్రిడ్ వరల్డ్ అంటే మనిషి ప్లస్ యంత్రం అంటే ఈ రెండు కలిసి ఒక కలయికంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే హైబ్రిడ్ వరల్డ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏఐ సరిగ్గా వినియోగిస్తే భారత్ ప్రపంచ ఏఐ నాయకుడిగా ఎదగవచ్చు. ఇక మనం దీంట్లో చూసుకున్నప్పుడు ముఖ్య అంశాలుగా కొన్ని విషయాల్ని మనం చూసుకోవచ్చు. ఏఐ విద్యలో పెట్టుబడి లేదా స్థానిక భాషల్లో టెక్నాలజీ ప్రోత్సాహం, ఇక రీస్కిల్లింగ్ కార్యక్రమాలు, నైతిక నిర్ణయాలు. చివరిగా మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని అంశాల్లో ఏఐ మనిషిని తొలగించదు, కానీ ఏఐ నేర్చుకోని మనిషిని తప్పక భర్తీ చేస్తాడు. ఇది అర్థమైతే మనం ముందు మన ఉద్యోగాన్ని కోల్పోవడం కాదు, మన ఉన్నతమైనటువంటి స్థానానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుందని మనం ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే చివరిగా మనం చెప్పే విషయం ఏంటంటే విప్లవం మన తరం ముందున్న అతిపెద్ద మార్పు. అది ప్రమాదమా లేదా అవకాశం అనేది మన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. విద్య, చైతన్యం సరైన దిశలో వినియోగం ఉంటే భారత యువతే ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుందనేది మనం చూడొచ్చు. ఇది ఏఐ వల్ల జరిగేటువంటి నష్టాలు, లాభాలు అంటే ఏఐ ఏం జరుగుతుంది అంటే ఏఐ ఏం చెప్తుంది, మనం నష్టపోతున్నామా లాభపడుతున్నామా, దానిలో ఉన్నటువంటి సవరణలు అంటే దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, మంచికా చెడుకా అనేటువంటి విషయాల్ని మీరు తెలుసుకున్నట్టయితే కామెంట్ రూపంలో ఈ యొక్క వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.